అదే ఆనంద్ బాష్పాలు వస్తున్నాయి భాస్కర్ సార్. ప్రసాదాలు పెట్టినారా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇచ్చేయండి. భాస్కర్ సార్ మాట్లాడతాడు మనడు. మీరు అన్ని విధాల సహాయక అందేవాళ్ళు ప్రభావం తీసుకోండి. భాస్కర్ రెడ్డి ట్రైన్ బాగా రాని కొంచెం ఉన్నా కర్నూలు మా శివాలయ కమిటీ తరఫున ఈఓ గారికి చిరు సత్కారంగా పూజారులు ప్లస్ ఈ కమిటీ తరఫున చిరు కానుక సమర్పించుకుంటాం. ఈయన చేసిన సేవలు, ఈయనకి ప్రమోషన్ వచ్చి సొంత డిస్టిక్ పోయి ఆయన మరిన్ని ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని కలగాలని ఆ పరమశివుని కోరుకుంటూ వేయండి వేయండి ఒక్కరొకరు బ్యాచ్ అయిపోతే చెప్పిన మాట కమిటీ పెద్ద వెనకలరా. అన్ని వీరరాజు మీరు ఉంటే సహకరిస్తా కదా. ఈరోజు మా ఈఓ గారు ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరికి పోతున్నారు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. ఈనాడు ఈ ఆలయ అభివృద్ధికి 100% స్వామివారు అనుగ్రహంతో మా ఈఓ గారు ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. ఆయనకి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క గుడి కూడా రాబో రోజుల్లో ఆయన ఉన్నత పదవి అలంకరించాలని కోరుకుంటూ మా గుడికి ఇంకా నిధులు ఏదైనా సమర్పించవలసిందిగా పై అధికారులకు విన్నవించవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. రెండు మాటలు మాట్లాడు సార్. ఇంకోసారి ఇప్పుడు సన్మానించడం బాగుండదు. రెండు మాట్లాడు సార్. కింద ఎన్నో పదవులు, గొప్ప పదవులు రావాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. డీసీ కమిషనర్లకు పోవాలా చాలా సహాయపడతాడు. అంటే నాకు కొంచెం పర్సనల్ అయిపోలేదు సార్. నేను పోయినా వెనక్కి మనకంటే వస్తాం. అట్లా ఉన్నాను దగ్గర
అర్చకులు పాలక మండలి అందరి తరపున అది గిఫ్ట్. ఓకే. మా ఈఓ గారికి మా శివాలయం సేవ చేసినందుకు చిన్న కానుకగా మా కమిటీ వారు సమర్పిస్తున్నారు. అర్చకులు అందరూ ఇచ్చినాం కదా డబ్బులు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథులు మన ఈవో కమలాకర్ గారు. ఆయన ప్రమోషన్ మీద కర్నూలుకి వెళ్ళడం, ఇక్కడ ఆయన చేసిన సేవలు ఎన్నో బ్రహ్మాండంగా ఈ మన ఈశ్వరుడికి సంబంధించిన గోపురానికి సంబంధించి చాలా అమౌంట్ కూడా దగ్గరుండి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేసి కూడా తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడము. అదేవిధంగా మన గంగమ్మ గుడికి సంబంధించి ఈసారి చాలా బ్రహ్మాండంగా గంగా జాతర కనీవిని ఎరిగిన రీతిలో సార్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గత 5 ఏళ్ళ ముందు చూసుకుంటే కూడా ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్సలెంట్ గంగమ్మ జాతర. కానీ ఎన్నోసార్లు సార్ కూడా మాకు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేయాలి, తర్వాత ఈ టెంపుల్ని బాగా, ఎందుకంటే గోపురం హైట్ అయిపోయింది, గుడి డౌన్ అయిపోయింది, కాబట్టి దీన్ని కూడా మనము మన ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడేసి అమౌంట్ కూడా శాంక్షన్ కోసము చాలా కష్టపడినారు. కాబట్టి మా కమలాకర్ సారు ఇక్కడ నిజంగా ఇంకా ఉంటే ఇంకా బాగా డెవలప్ చేస్తుంటారు. సరే ఓకే, అయినా కూడా మన కొత్తగా వచ్చిన రమణ సారు గతంలో కూడా సార్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని జరగడము, అయినా సార్ విధానాలు బ్రహ్మాండంగా చేయడము, కొత్తగా మన ఈవోగా రావడం కూడా మాకు ఎంతో సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇద్దరికి డెవలప్మెంట్ చేసే మైండ్ ఉండే అధికారులు కాబట్టి వీళ్ళు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఉన్నతమైన పదవులు మన ఎన్నో అనుకరించాలని దేవదేవుల్ని కోరుకుంటున్నాం సార్. ఓకేనా? ఓం నమ శివాయ. గత 10 సంవత్సరాలుగా మా కమలాకర్ సార్ గారు ఈ యొక్క ఆలయ అభ్యున్నతికి ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, రాజగోపుర నిర్మాణానికి కానీ, ఆ రాజగోపుర నిర్మాణానికి CGF ఫండ్, కామన్ గుడ్ ఫండ్కి దానికి FD వేసి 19 లక్షలు FD వేసేటటువంటి ఖ్యాతి ఆయన స్వహస్తాలతో జరిగింది. నేను చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు కూడా ఈ రాజగోపుర నిర్మాణానికి CGF కట్టిన తర్వాత ఈ యొక్క ఆలయ అభివృద్ధికి గాను మళ్ళా మిగిలినటువంటి పైకం ఏదైతే ఉందో అది కూడా ఆయన నికరంగా బ్యాంకులో FD వేసి ఆలయ అభ్యున్నతికి, అంటే రాజగోపుర నిర్మాణానికి కావచ్చు, మరి యొక్క ఏ విషయంలోనైనా కానీ ఆయన ముందుండి ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినారు అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. ఈరోజు ఈ రాజగోపుర నిర్మాణం పూర్తయ్యి ఆ ఆలయ కుంభాభిషేకం వరకు ఆయన ఉంటారు అని మేము ఎంతో ఆశపడినాము. కానీ ఆ భగవంతుడు ఆయనకు ఆ అభ్యున్నతమైనటువంటి పదవిని ఇచ్చి ఆయన్ని వేరే చోటికి మార్పు చేసినారు. అయినను ఏమీ సమస్య లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సారు రమణ సారు కూడా ఆలయ అభివృద్ధి అంటే ఆయన ప్రథమ స్థానంలో ఉండి నడిపిస్తారు అని చెప్పి మనము ఎంతో సంతోషపడినటువంటి విషయం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన కరుణాకర్ సార్ గారు ఈరోజు పదవి ఉన్నతమైన వేరే ప్రదేశాలకు పోతున్నారు. ఇప్పటి వరకు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో అందించినారు. ఇదే విధంగా కూడా కొత్తగా వస్తున్న రమణ సార్ కూడా పాతవారే, వారు కూడా ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించి ఇక పలమనేరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైన కీలకమైనటువంటి పని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ సనాతన హిందూ ధర్మానికి కాపాడే దానికోసం దేవాలయ వ్యవస్థను మరింతగా పటిష్టం చేసేదానికి ప్రజలకు భక్తులకు సహకరిస్తారని చెప్పేసి దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. నేను 2017 జనవరి 7వ తారీఖు కర్నూలులో సెకండ్ గ్రేడ్ ప్రమోషన్ తోటి ముగిలి క్షేత్రంలో రావడం జరిగినది. ముగిలి క్షేత్రంలో కూడా నేను వచ్చిన 8 నెలలకే కుంభాభిషేకం కూడా చేయడం జరిగినది. తర్వాత సదరు దేవాలయం నందు కూడా భక్తుల సహకారంతో అభివృద్ధి పనులు చేయడం జరిగినది. 2022లో మళ్ళీ ట్రాన్స్ఫర్లో
పలమనేరుకు రావడం జరిగింది. పలమనేరులో కూడా 2019 నుంచి ఇక్కడ ఇంతకుముందు పి రమణ ఈవో గారు చేశారు. తర్వాత ఇన్ఛార్జిగా నేను పనిచేశాను. 2022లో రెగ్యులర్గా పలమనేరు, తర్వాత పుంగనూరు, తర్వాత కుప్పం ఈ 3 గ్రూపులు కూడా చేయడం జరిగింది. మాకు ఈ సెకండ్ గ్రేడ్ వచ్చిన తర్వాత డిసెంబర్లో గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింది. ఈ గ్రేడ్ 1 పోస్టు చిత్తూరు జిల్లాలో లేనందువలన ఖచ్చితంగా కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. ఇక్కడ ఉన్న రోజుల్లో దేవాలయం అభివృద్ధియే ధ్యేయంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా సిబ్బందికి కానీ, అర్చకులకు కానీ, భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయడం జరిగినది. ఈ మొదట్లో సదరు దేవాలయంలో 3 అంతస్తుల రాజగోపురానికి ప్లాన్ ఎస్టిమేట్ వేసి ఉన్నారు, కానీ అది నిర్మాణము జరగలేదు. తర్వాత వీరభద్ర వాళ్ళ చైర్మన్ వాళ్ళ కాలంలో మరలా లేదు, ఇది ఈ పలమనేరు గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛ ఒక రాజగోపురం కావాలని చెప్పి అప్పుడు 5 అంతస్తుల స్టోరు రాజగోపురం నిర్మాణం ప్లాన్స్ ఎస్టిమేట్ వేసి సిసిఎఫ్ ద్వారా శాంక్షన్ చేయించేసి ఈ 5 అంతస్తుల నిర్మాణం చేపట్టడం జరిగినది. ఇంకా కొద్ది రోజులకు కుంభాభిషేకం జరగవలసినది. కానీ ఈ దేవాలయం చిరస్థాయిగా నిలబడాలంటే, ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాలంటే మన శివాలయము మొత్తము రాతి కట్టడంతో ఈ ఫ్లోరింగు, తర్వాత దక్షిణామూర్తి దేవాలయము, తర్వాత కాలభైరవ దేవాలయము, ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మొత్తము ఈ దేవాలయము, తర్వాత మన పలమనేరు పట్టణ నేరుగా శాసనసభ్యులు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు 4 కోట్లకు సీజెఫ్ కింద మ్యాచింగ్ గ్రాంట్ కట్టేదానికి మినిస్టర్ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. దానితో మళ్ళా ప్లాన్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఆ ప్లాన్ ఎస్టిమేట్ వేసిన తర్వాత మళ్ళీ సీజెఫ్ కింద వర్కులు మొదలుపెట్టేదానికి ఇప్పుడు రమణ గారు వచ్చారు, ఈవో గారు. వారు కూడా ఈ దేవాలయంలో అభివృద్ధి పనులు ఏదైనా చేయాలంటే కూడా ముందుండి చేస్తారు. కాబట్టి ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉండను. ఒకవేళ పరిపాలన విభాగంలోనే కానీ అని వినడం జరిగింది. ఏదైనా ఉంటే క్షమించండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, కమిటీ సభ్యులకు, తర్వాత దేవస్థానం అర్చకులకు, సిబ్బందికి, ఈ షాపింగ్ కాంప్లెక్స్ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.